ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎగ్ కర్రీ చేస్తున్నా, బాయిల్డ్ ఎగ్ కర్రీ. అదే కోడిగుడ్డు అంటు పులుసు. చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగనే వేసుకోండి, సూపర్ వస్తుంది కర్రీ. నేనైతే దగ్గర ఒక 10 గుడ్లు వేసిన. సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి, మంచిగా ఉడికితే గుడ్డు కూడా సప్పదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకొని ఫాస్ట్గా అయిపోతుంది, లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జీలకర్ర, కొంచెం సాజీరా, చిన్నగా కనబడుతుంది కదా, కొంచెం సాజీరా, ధనియాలు, లవంగాలు, మిరియాలు, ఒక చెక్క, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు పెట్టుకొని మసాలా వేయించుకుందాం. ఒక పక్క అన్నం రెడీ అవుతుంది, మసాలా వేయించుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వేగుతుంది. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, పట్టపట్ట అంటున్నాయి. కొంచెం కొబ్బరి పొడి ఇట్లా తురుంబట్టు ఉంది, ఇట్లనే వేసి ఇట్లా అనేసి తీసేయాలి, వెంబటే తీసేయాలి, మాడిపోతే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ నచ్చదు నాకు. ఇక ఇప్పుడు అయిపోయింది, తీసేద్దాం. మెత్తగా మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే మస్తు. హై ఫ్లేమ్ పెట్టిన 3 విజిల్స్ రానిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత మసాలా వచ్చింది, సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్స్, టమాటాస్ క్లీన్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మగ్గులో నిండాయినాయి. ఒక 4 పచ్చిమిరపకాయలు, వంకాయలు కూడా వేస్తా, బాగుంటుంది. కొని మిక్సీకి వేసి పెట్టుకుందాం. కొన్ని ఆనియన్లు తాల్పులోకి ఉంచుదాం, కొన్ని ఉల్లిగడ్డలు నీట్గా క్లీన్ చేసుకొని తీసేసుకోవాలి. కూర తీయగా అవుతుంది, ఈ మధ్యలో ఉంటుంది కదా, తీసేసేయాలి. అట్లనే అన్ని ఆనియన్స్ చేసుకుందాం. ఆనియన్ ఈజీ ట్రిక్ అంటే ఇగో ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టి ఇట్లా తీసేసేయాలి, ఈజీగా అయిపోతుంది. చాకు కొంచెం వండిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా సేమ్ ఆనియన్ కట్ చేసినట్టు కట్ చేయాలి, ఇదంతా తీసేసేయాలి. ఇగో చూడండి, ఇది కట్ చేసేసిన. ఎందుకు కట్ చేయాలంటే మందులు కొడతారు కదా టమాటా చెట్లకి, కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ తొడిమె నుంచే టమాటా లోపలికి పోతుంది. ఈ తొడిమె తీసుకోవాలి. కూర కూడా టేస్ట్ కాదు, ఈ తొడిమె అట్నే వేసేస్తే ఉడకది కూర, అందుకని తీసేసేయాలి. ఇప్పుడు వీటిని కట్ చేసి మిక్సీ కొట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా కట్ చేసిన. ఇప్పుడు మిక్సీ కొట్టేద్దాం. కొంచెం చింతపండు కూడా నానేసిన, వంకాయలు వేసే ముందు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా మెత్తగా వేసుకోవాలి. మా అమ్మమ్మ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేది. ఎట్లా చేసేది అంటే టమాటాలు ఉంటాయి కదా, చిన్న గోషి ఇట్లా మెత్తగా ఇట్లా నడిపి పిసికేది, ఇట్లా చేసేది. అంటే ఇంత సాఫ్ట్గా వేయకపోయేది, నేను ఇంకో కొంచెం సాఫ్ట్గా చేసిన. అమ్మమ్మ బర్గ్గా చేసేది. ఇది రెడీ అయిపోయింది పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క వేడి బగారన్నం కూడా రెడీ అయిపోయింది. పెట్టినా అంటే కలిపేలే, మూత పెట్టినా అంటే ఒక్కసారి కూడా కలపలే. చూడండి అన్నం ఎంత మంచిగా వచ్చిందో. కొంచెం పొయ్యికి పెడదాం కొంచెం, ఎందుకంటే బగారన్నం కదా. అయిపోయింది, సిమ్లో పెట్టినా, బంద్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు ఏం చేద్దామంటే గుత్తి వంకాయ టైప్ చేద్దాము, సూపర్ ఉంటుంది. ఇట్లా మీరు కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు కట్ చేసిన అయిపోయింది, సేమ్ గుత్తి వంకాయ టైప్ లేక. కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగి ఇట్లా చిన్న వంకాయలు ఉంటేనే వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ మంచిగా ఉంటుంది. నాటు వంకాయలు ఇవి.
ఇప్పుడు వీటిని డైరెక్ట్గా నూనె ఏమొద్దు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా కొంచెం ఇట్లా పెట్టేసి ఆయిల్ వేసి ఎంపుకుందాం. హై ఫ్లేమ్ అనే పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఎంచుకుందాం. కొంచెం సాల్ట్ అవుతాం ఫ్రెండ్స్, జల్దీ ఎగితే. మంచిగా వేయించుకోవాలి మెత్తగా అయ్యేదాకా. ఒక 70% వేయగాలి. మిగతా 30%, మిగతా 20% మన పులుపులో ఎగుతుంది, అంటే గ్రేవీలో ఎగుతుంది. 10% అంటే మరీ ఓవర్ కుక్ అవ్వద్దు. చూడండి ఫ్రెండ్, గుడ్లు ఉడికినాయి. ఈరోజు ఉన్నట్టున్నాయి గుడ్లు, అందుకనే మంచిగా కొంచెం ఆడాడ బయటకు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ పోషకాలు నీళ్ళు ఒలకబోసి తల నీళ్ళలో వేసుకొని పోషకాలు తీసేసి వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు సైడ్కి తీసుకున్నాం. సిమ్లో పెట్టిన ఎక్కువ పోషకాలు వచ్చేంత వరకు. ఒక 4 గుడ్లు మంచిగా రాలేదు ఫ్రెండ్స్ పోషకాలు, ఈరోజు ఉన్నట్టున్నాయి. ఇంకా కుక్కర్లో పెట్టినంత అంతకు రాకపోతుండే, కుక్కర్లో పెట్టినాం కాబట్టి మంచిగా వచ్చినాయి జర అట్లా అట్లా. మూతల్ని వేసేస్తున్నా. ఇప్పుడు ఎగ్స్కి కాట్లు పెడదాం, ఒక్కొక్కటి జరుగుతుంది. చూడండి సార్, ఇప్పుడు డైరెక్ట్ అదే ఆయిల్ వేసేస్తాం. చెంచా పెట్టి తిప్పొద్దు ఫ్రెండ్స్, తిప్పే ఇచ్చుకోపోతాయి. జాగ్రత్తగా తీసి తిప్పాలి. ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఇందులో లైట్గా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, చిక్కడంతనే మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఫ్లేమ్ పెట్టి మాడకుండా మంచిగా వేయించుకోవాలి. ఉప్పు, పసుపు, కారం ఆయిల్ వేసి కూడా వేసుకోవచ్చు. ఎందుకు వేయలేనంటే మాడిపోతుంది. వంకాయలు వేయించినాం కదా ఇందాక, వెంబటే వేస్తే జల్దీ మాడుతుందని వేయలేను నేను ముందు. చాలు ఫ్రెండ్స్, చూడండి మంచిగా వేగినాయి. తీసేస్తున్నా, మంచి స్మెల్ వస్తుంది. సేమ్ ఇదే ప్లేట్లోకి వేసేస్తున్నా. మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఇచ్చుకపోయినాయి కదా గుడ్లు, మంచిగా ఎగితే ఇదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అట్లనే తినేసు, సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఇదే గిన్నెలా ఒక 2 చెంచాల నూనె, కొంచెం వేద్దాం. గుడ్ల పులుసు కదా, నూనె ఉండాలి. ఇప్పుడు నూనె కాగింది. పచ్చిమిర్చి, జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్ కూడా ఉంది, కొన్ని ఎక్కువద్దు. చూడండి ఆనియన్, పచ్చిమిర్చి, మసాలాలు వేగినాయి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు వెంబటే కొద్దిగా పసుపు, అలాగే
అల్లం వెల్లిగడ్డ చూడండి. కొంచెం ఫ్లేమ్ పెట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగినాక ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకున్నాం. చూడండి వేగినాయి మంచిగా. ఇప్పుడు ఈ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మంచిగా వేగినాయి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాం. ఆనియన్, 2 పచ్చిమిర్చి, టమాటాలు 4 వేసిన టమాటాలు మిక్సీలో వాటర్లో ఇంకొకటి వేద్దాం అనుకుంటే 4 వేసిన, ఒకటి తీసి ఫ్రిడ్జ్లోనే పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఈ పేస్ట్ మంచిగా వేయగానే నూనె అంతా మీదకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు కారం, ఉప్పు వేద్దాం. చూడండి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది. లైట్గా తేలుతుంది కదా ఆయిల్ పైకి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తగినంత కారం చూసేసుకోండి. నేను 2 చెంచాలు వేసిన. తగినంత సాల్ట్ అంజార్ మీదనే వేసేస్తున్నా. ఇప్పుడు ఇది మసాలాకు మంచిగా పట్టాలి. అలాగే ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా వేసేసుకుందాం. చూడండి వంకాయలు వేసేసిన. వంకాయలు కలబెట్టుకొని ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గ్రేవీ మంచిగా పట్టేదాకా వేయించుకొని చూడండి ఎగ్ ఎంత మంచిగా బాయిల్ అయిందో ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు పిసుకొని ఈ వాటర్ వేసుకోవాలి. చింతపండు వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం వేసేస్తా. చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసిన. కావాలంటే ఇంకో కొంచెం ఆయన వేసుకోవచ్చు. నాకు జాలు సరిపోతుంది, ఇంత గ్రేవీ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే సేమ్ చేపల పులుసు లాగా కొడుతుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది కూర. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది, సిమ్లో పెడుతున్నా. ఒక 5 నిమిషాలు మూత వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి కుత ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో టెక్స్చరు. ఇట్లా వేసుకుంటే వంకాయలు మస్తు టేస్ట్ ఉంటాయి. నేను అన్నం పెట్టుకున్నా ఆల్రెడీ, నాకు ఆకలి అవుతుంది. చూడండి సూపర్ వచ్చింది కర్రీ అయితే. కాలిపోతుంది. చూడండి నాకు వంకాయలు ఇష్టం ఇలా, అందుకనే నేను చాలా వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్ కాలిపోతుంది.
చూడండి కాలిపోతుంది, అందుకని ఎక్కువ ముద్ద పట్టుకోలే. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. చూడండి వంకాయ కాలిపోతుంది. సేమ్ మీరు కూడా ఇట్నే వేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఎక్దమ్ మస్తు కుదిరింది. మీరు ఇట్నే వేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇట్నే వేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎట్లా టేస్ట్ వచ్చిందో. నాకైతే సూపర్ వచ్చింది, రెస్టారెంట్ స్టైల్ వచ్చింది. రెస్టారెంట్లో వంకాయలు వేస్తారో వేయరో నాకు తెలియదు, కానీ ఇది మా అమ్మమ్మ రెసిపీ. సూపర్ ఉంటుంది, మీరు కూడా ఇట్నే వేసుకోండి. వెజ్ వాళ్ళైతే ఎగ్స్ని స్కిప్ చేసి మొత్తం వంకాయలు వేసి వేసుకోండి. సేమ్ ప్రాసెస్, గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు మీ ఓపికతో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.